ఇవాల్టి ఎపిసోడ్లో నోరూరించే వెల్లుల్లి కారపొడిని తయారు చేస్తున్నాను. ఈ వెల్లుల్లి కారపొడిని రకరకాలుగా తయారు చేయొచ్చండి. కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తే కొన్ని ఫ్లేవర్స్ అనేది వస్తుంది. కానీ ఈసారి నేను చెప్పిన విధంగా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ నోరూరించే వెల్లుల్లి కారపొడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఈ రెసిపీ కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకుని ఇందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని సన్నటి సెగ మీద దోరగా వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ధనియాలు బాగా వేగినాక ఇందులోకి 10 నుంచి 15 ఎండుమిరపకాయలని వేసుకోవాలి. వీటిని కూడా బాగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, మనం ముందుగా చల్లారి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాల జీలకర్ర మిశ్రమాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని, అలాగే 1 పావు కప్పు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, నోరూరించే వెల్లుల్లి కారపొడి రెడీ అయినట్లే. ఈ కారపొడి వేడివేడి అన్నంలోకి లేదా ఇడ్లీ దోశల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి కొద్దిగా నేతిని యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఈ కారపొడిని మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.